మొదటి నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారి ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన అంశము విడువలేదు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అబ్రహాము ఎండవేళలో సింధూర వనములో కూర్చుని ఉన్నాడు. తన గుడారపు వాకిట కూర్చుని ఈ సింధూర వనములో అతడు కూర్చున్నటువంటి సమయంలో దేవుడైన యెహోవా, ఆయనతో పాటు దేవుని యొక్క దూతలు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారు. అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి సమయంలో అబ్రహాము వారిని చూచి, అయ్యా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆతిథ్యం స్వీకరించే వరకు విడవలేదు. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, ఆతిథ్యం స్వీకరించే వరకు విడవలేదు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడైన యెహోవా అబ్రహాము మెసొపొతామియాలో ఉండగా మహిమగల దేవుడు ఈ మెసొపొతామియాలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన మొదటి ప్రత్యక్షత. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనములో అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అంటే హారాను వైపుకు అతడు ప్రయాణం చేయకముందే మెసొపొతామియాలో మహిమగల దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి ప్రత్యక్షత. ఈ విధంగా తదుపరి దేవుడైన యెహోవా తరచుగా ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 14వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, 20వ వచనములో నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవుని యొక్క యాజకుడు అనగా మెల్కీసెదెకు ప్రత్యక్షమై రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షారసము ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నది. అబ్రహాము ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమునకు సూచనగా ఉన్నటువంటి రొట్టె అలాగుననే 15వ అధ్యాయం 1వ వచనములో కూడా అబ్రహాము ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాము జీవితంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు అతడు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఎన్ని దీవెనలున్నా, ఎన్ని ఉన్నా కానీ ఏమి లాభం, సంతానం లేకపోతే అని అబ్రహాము చాలా నిరుత్సాహంతో ఉన్నాడు.
అబ్రాము నిరుత్సాహంతో ఉన్నటువంటి సమయంలో ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రామా భయపడకు,